స్వామివారికి కూడా పంగనామాలు పెట్టారంటే ఏ స్థాయికి వెళ్ళారు? నిజంగా ఆ స్థాయిలో అరాచకం చేశారా? మీరు గతంలో చెప్పేవాళ్ళు మొత్తం అరాచక పాలన చేశారు, ఎక్కడ చూసినా ఇక్కడ దోచారు, అక్కడ దోచారు, మొత్తం విధ్వంసం చేశారు అన్నారు. సో ఇక్కడ కొండపైన స్వామివారిని కూడా వాళ్ళు వదలలేదంట అనుకోవాలా? నమస్కారం రాజేష్ గారు, మీకు అలాగే చర్చలో పాల్గొన్న పెద్దలు రాజరెడ్డి గారికి, అట్లాగే శ్రీరామ్ గారికి, టీవీ వీక్షకులకు కూడా నమస్కారం. నమస్తే అండి. ఇక అంటే దీని గురించి పెద్దగా విశ్లేషించడానికి మాట్లాడటానికి అయితే నా దగ్గర పెద్ద సబ్జెక్ట్ లేదు. ఎందుకంటున్నానంటే స్పష్టంగా అధికారికమైనటువంటి హోదాలో, అది కూడా హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి మాటల సందర్భంగా ఇంకా దాని మీద అంటే ఇప్పుడు ఇది రెండు రకాలు. ఒకటి రాజకీయ నాయకత్వం, రాజకీయ నాయకుడిగా మాట్లాడిన దాని మీద అయితే అవునా కాదా లేదా ఈ పార్టీల పరంగానో ఇతరత్ర అంశాల మీద విశ్లేషించుకోవడం ఒక పక్క అయితే, ఇప్పుడు ఈ రోజు ఇది రాజకీయంగా మాట్లాడిన ఆయన కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అంటే హోం అంటే దానిలో ఉన్నటువంటిది ఎర్రచందనం లేదంటే ఇది సంబంధించినటువంటి ఇటువంటి ఇష్యూస్ అన్ని దాని కింద వస్తాయి. కాబట్టి దీనిలో కొంత స్పష్టమైనటువంటి సమాచారం ఉండాలి. వారి దగ్గర వారు మాట్లాడిన తర్వాత దానిని ఇంకా విశ్లేషించటం అనేది అది పెద్దగా దానిలో సో వాళ్ళు చెప్పారు, ప్రైవేట్ కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు, దీని మీద చర్యలు ఉంటాయని చెప్పారు. అధికారికమైన నిజంగానే ఆ స్థాయిలో జరిగి ఉండొచ్చా? ఆ స్థాయిలో ఎర్రచందనం పేరుతో ఇప్పుడు ఆయన వీరప్పన్ వారసులు అని పోల్చారు, వీరప్పన్ తో పోల్చారు, ఆ స్థాయిలో స్మగ్లింగ్ జరిగిందని. ఎర్రచందనానికి సంబంధించి స్పష్టంగా ఎర్రచందనం రకరకాలుగా అక్కడ దోపిడీ చేసేటువంటిది చూసాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎర్రచందనాన్ని చేసే క్రమంలో అక్కడ ఎర్రచందనం దొంగలను పట్టుకునేటప్పుడు ఎన్కౌంటర్ జరగటాన్ని చూసాం. దాన్ని ప్రాంతీయ వివాదంగా తీర్చిదిద్దడానికి జరిగిన రాజకీయాలని చూసాం. వాస్తవానికి స్వామివారి ఆస్తులను కాపాడే క్రమంలో పడినటువంటి ఇబ్బందుల్ని చూసాం. ఈ రోజు ఎర్రచందనం స్మగ్లర్లుగా ఉన్నటువంటి వాళ్ళు లిస్ట్ లో ఉన్నటువంటి పోలీస్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి వైసీపీ వారు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు అనేది చూసుకుంటే మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది ఈ రోజు అంటే అధికారికంగా ఉన్నటువంటి వారికి వారు టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి అదే చిత్తూరు జిల్లాలో ఇచ్చినటువంటి అంశాలని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎర్రచందనం దోపిడీకి చదువుతూ ఉంది అనేటువంటిది వాస్తవం. దానిలో ఏ విధమైనటువంటి దాని గురించి ఆ ఎర్రచందనాన్ని అరికడటానికే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియమించాం, ఒక ఐజీని అధికారిగా పెట్టాం, రకరకాల పగడ్బందీగా చర్యలు తీసుకున్నాం. ఈ రోజు 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎర్రచందనం కాపాడటానికి ఏం చేశారు అనే దాని మీద స్పష్టత లేదు. అంతేకాకుండా ఎర్రచందనానికి సంబంధించి ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళని వెంటేసుకుని రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రోత్సహించినట్టుగానే మనం ఖచ్చితంగా భావించాలి. ఇది రాజకీయ పరమైనటువంటి విషయాలు. అంతేకాకుండా అధికారికంగా హోంశాఖ సహాయ మంత్రి గారు మాట్లాడిన తర్వాత దాని మీద వారు దాని మీద పూర్తిగా స్పందించిన తర్వాత దీని మీద చర్యలు తీసుకోవటం అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే స్వామివారి యొక్క ఆస్తిని ఒక్క రూపాయి కూడా పోకూడదు అని చెప్పి కోరుకుంటారు ఎవరైనా సరే. స్వామివారికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి భక్తులకి మనోభావాలు ఉన్నాయి. వాటన్నిటిని దెబ్బతినకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అది ఆ ప్రభుత్వాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు వాటి ఆ విధంగా పరిపాలన చేశారా లేదా అనేది కూడా 5 సంవత్సరాలుగా చూశారు. చాలా స్పష్టమైనటువంటిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోవటం, లేదంటే ఒంటరిగా వెళ్ళటం, ఈ రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటిని ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఇక్కడ ప్రభుత్వంలో పరిపాలనా కోణం, రెండోది జరిగినటువంటి అవకతవకలు, దోపిడీ ఒక పక్క అయితే, ప్రధానంగా ఈ రోజు భక్తుల యొక్క కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దీనిలో. రామకృష్ణ గారు, మీరు అన్నట్లు ఏ స్థాయిలో జరిగిందని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు సో మీరు కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది సీరియస్ గా తీసుకొని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందా? ఏ రకంగా ధ్వంసం చేశారు ఏంటి అనేది ఎర్రచందనంగా స్వామివారి ఆస్తులకు సంబంధించి? నేను ఇందాక చెప్పాను సార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు మాట్లాడినప్పుడు అది స్పష్టంగా దానికి సంబంధించి వారు అధికారికంగా అంటే నేను అనేది అక్కడ మాట్లాడినప్పుడు వారు దానిలో ఆ పదవిలో ఉండి మాట్లాడినప్పుడు వారి దగ్గర ఉన్న సమాచారం కంటే లేదా వారి దగ్గర ఉన్నటువంటి వివరాల కంటే మరింత సమాచారం వివరాలు ఉండేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. ఒకవేళ అటువంటిది ఏమన్నా అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని అందించవచ్చు. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్తారు? నిన్న మంత్రి గారు మాట్లాడింది